పుస్తకం అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడం. కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివితే ఎంతమంది పుస్తక షాపుల్లోకి అంటే ఈ బుక్ ఫేర్‌లోకి రావడం, ఎంతమంది ఈ పుస్తక జ్ఞానం నేర్చుకుంటారో సమాజం అంత సస్యశ్యామలంగా కడగబడతాంటది. హృదయాలు కడగబడతాంటాయి. జ్ఞానం వచ్చిన కొద్దీ ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు కావచ్చు, కులతత్వం కావచ్చు, మతతత్వం కావచ్చు, ఈ ఇవన్నీ తొలగిపోతాంటాయి. ప్రపంచం పరిచయం అయితాంటది. కాబట్టి ఈ ప్రపంచం పరిచయం కావాలి, అందరూ ఒక ఈక్వాలిటీ అనే సొసైటీ రావాలనంటే మహనీయులు రాసినటువంటి పుస్తకాలు, మనకన్నా ముందు జరిగినటువంటి ఒక యుద్ధాలు, చరిత్ర, సంస్కృతి మన కోసం ఈ సమాజం ఇంత పచ్చగా ఉండడానికి, ఇంతమంది ఇంత ఇంత హ్యాపీగా, ఇంత ఆహ్లాదంగా ఉండడానికి దీని వెనుక కొంత రక్త తర్పణం జరిగింది. ఎంతోమంది తమ రక్త మాంసాలను ధారపోస్తే ఇటువంటి మంచి సొసైటీ వచ్చింది అనేది పుస్తకం ద్వారానే తెలుస్తది. కానీ జనం మొత్తం షాపింగ్ మాల్స్ చుట్టూ, సినిమాల చుట్టూ లేదా బంగారం చుట్టూ, బండ్ల చుట్టూ తిరుగుతున్నారు గానీ, ఫ్యామిలీస్ అందరికీ మీ ఛానల్ ద్వారా వాళ్ళందరికీ అంటే ఒక మనవి ఏమిటి అనంటే, మీ పిల్లలందరినీ ఫంక్షన్‌లకు, షాపింగ్ హాల్‌లకు తిప్పినట్టు ఈ పుస్తక షాపుల చుట్టూ తిప్పండి. ఫంక్షన్ హాల్‌ల చుట్టూ తిప్పితే ఈ సోకులు ఇవి అలవాడతాయి. ఈ బుక్ ఫేర్‌ల నుంచి తిప్పితే కాస్త జ్ఞానం అబ్బుతది. ఆ పుస్తకాల వాసన తోటి మనసు చాలా గుబాళించిపోతదనేది మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి సందర్భం. సో, మీ మాటల్లో విన్నట్టయితే చదివితేనే సమాజం మారుతుంది. మన చరిత్రను తెలుసుకోవాలి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అయితే నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. దట్టు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్స్ అంటూ రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అండ్ బుక్స్ చదవడానికి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు కదా! దీనిపైన మీ స్పందన ఏంటి? అదే అంటే మోడ్రనిటీ ఉండేటువంటి ఒక పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది. ఇప్పుడంతా ఈ పుస్తకాలు చదివే అవకాశం లేదు, లెటర్స్ రాసే అవకాశం లేదు. ఎంతసేపు సెల్ ప్రపంచం వచ్చిన తర్వాత విజువలైజేషన్ తప్ప ఈ ఆడియోకి గానీ లేదా బుక్‌కి గానీ అంత క్రేజీ ఉండదు. అయినప్పటికీ కూడా బుక్ షాప్‌కి ఇంతమంది వస్తున్నారనంటే పుస్తకము అనేది, ఈ నేల అనేది, అమ్మ అనేది, ప్రకృతి అనేది ఎప్పటికీ తాజా అన్నట్టు. అయినప్పటికీ కూడా చాలామంది బుక్ ఫేర్‌కి రావడము, కొత్త పుస్తకాలు రాయడము, కొత్త పుస్తకాల మీద చర్చ పెట్టడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ మాత్రం మీరన్నట్టు ఆ సెల్ ప్రపంచము, దానికి అడిక్ట్ కావడం, సోషల్ మీడియా, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వాళ్ళ కాకపోతే ఏందనంటే కొంతకాలం తర్వాత ఏందనంటే కాలచక్రంలో తిరిగి అది కూడా క్లోజ్ అయిపోతది. మళ్ళీ పుస్తకాలు చదివేటువంటి ఒక కాలం వస్తది.